చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరి రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా ఓట్లు చోరీ చేసి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శిస్తున్నారు. ఆయనకి ఒక్క లైన్ ఆన్సర్ చేయాలి. ఆయన స్టేట్మెంట్ తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇప్పుడు ఇది కాంగ్రెస్ చేసింది కదా ఓట్ చోరీ అట్లాంటప్పుడు, 65 ఏళ్ల నుంచి కాంగ్రెస్ చేస్తుంది కదా ఓట్ చోరీ అట్లాంటప్పుడు, ముందు అది మాట్లాడాలి కదా మనం. సరే, ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కాదు కాదు కాదు, ఇదో ఫ్రమ్ అనుదీప్ దూరి శెట్టి, ఫ్రమ్ అనుదీప్ దూరి శెట్టి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకేనా? నేను రాసింది కాదు కదా, తెలంగాణ గవర్నమెంట్ రాసింది కదా. డేటెడ్ ఏ రోజు మీకు ఇది? 8/4/2024 డేటెడ్. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు లెటర్ కదా. ఆ రోజు ఏం గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో. జనరల్ ఎలక్షన్ టు ది లోక్సభ 24 ఎలక్షన్ కంప్లైంట్స్ అండ్ ATRs. రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీమతి మాధవిలత కొంపెల్ల, బీజేపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ హైదరాబాద్. 2 ఎవరికి రాస్తున్నారు? ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కమిషనర్ GHMC. ఎవరి కింద పడతాయి రెండు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్. I invite your kind attention to subject and reference cited wherein Srimati Madhavilata, BJP contesting candidate from Hyderabad Lok Sabha constituency, requested to take appropriate action regarding the bogus and fake votes in the upcoming elections. అసలు బీజేపీ ఏడా ఇందులో? బీజేపీ ఎక్కడ చూపించు నాకు ఇందులో. మరి ఎందుకు డిలీట్ చేయాలి? డిలీట్ ఎవడు చేస్తాడు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక మనిషి ఢిల్లీ నుంచి ఇక్కడ కూర్చొని వచ్చి చేయడు. అది తెలుసుకోవాలి మనందరం ఈడ. నేను కంప్లీట్ చేయనియండి. ఢిల్లీ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఆఫీస్ ఉంటుందా? ఆఫీస్లో నుంచి ఒక మనిషి ఆడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ వచ్చి కూర్చొని చేయడు. ఇక్కడ GHMCలో కూర్చొని నోడు చేస్తాడు ఆ పని. ఇప్పుడు పనిచేసే ఉద్యోగస్తులు ఎవరు అబ్బా? ఇక్కడ ఒక 2 నెలలు నువ్వు ఎలక్షన్ కమిషన్కి పనిచేస్తావు అంతనే. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఎవరికి పనిచేయాలి? నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికే పనిచేయాలి కదా, అవునా కాదా? 2 నెలల తర్వాత ఎవరి కింద పనిచేయాలి నువ్వు? మళ్ళీ 2 నెలల ముందు ఎవరి కింద పనిచేసినావు నువ్వు? ఈ 2 నెలలు వానికే పనిచేస్తావు నువ్వు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పనిచేయవు. సింపుల్ అడుగుతున్నా బా, నీవు కనుక ధర్మంగా పనిచేసి ఉండింటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద ఈ పాకిస్తానీ ఓట్లు ఎందుకున్నాయి? డిలీట్ నువ్వే కదా వేళ్లతో కొడుతున్నావు. ఈరోజు ఒక్క స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేస్తున్నా నేను. ఆ దినము సౌత్ జోన్ DCP నేహా మెహతా గారు ఉండే. ఆమె ఎవరి కింద పనిచేస్తుంది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తుంది. ఆ దినం ఈరోజు ఎవరి కింద పనిచేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. మరి ఎందుకు పంచలింగాల టెంపుల్కి 100 సార్లు పోయిన అప్లికేషన్ ఫామ్ వేసుకుంటే సర్వే చేయకుండా మధ్యలోనే ఆపిచ్చి పోలీసులు ఎందుకు వెళ్ళిపోయినారు? ఎందుకు పరిగెత్తి వెళ్ళిపోయినారు? అంటే మీరు ప్రభుత్వాలు ఈసీని ప్రభావితం చేస్తాయి అంటున్నారా? ప్రభుత్వాలు ప్రభావితం చేస్తాయి అనట్లేదు. ప్రభుత్వాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏమి ఇక్కడి నుంచి పంపిస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఆ పేపర్ల ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఎవడు పంపిస్తున్నాడు పేపర్లు ఇక్కడి నుంచి? చదువుకున్న IAS ఆఫీసర్సు, IPS ఆఫీసర్సు, GHMC కమిషనరు. అంటే ఇంత పెద్ద వ్యవస్థ మోసం చేస్తుంది అని అక్కడ కూర్చున్న ఒక సెంట్రల్ ఎలక్షన్ బాడీ ఎట్లా అనుకుంటుందా అనుకుంటుంది చెప్పండి. సరే, మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు చెప్తున్నారు, మీరు దీన్ని మోసం చేస్తున్నారు. వీళ్ళు ఎవరిని? మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు? నమ్మితే కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నమ్మితే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేయగలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మీ ద్వారా. అయ్యా, మీరు వ్యవస్థని నమ్ముతున్నారు, ఈ వ్యవస్థ మోసం చేస్తుంది కాబట్టి ఇంత మోసం జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థను మీరు నమ్ముతారా ఇంకా? లేదా మీ అంతకు మీరే రంగంలోకి దిగి ఏమన్నా చేయగలరా? ఇప్పుడు నా క్వశ్చన్ వస్తుంది.